ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మబంధువులందరికీ స్వాగతం. మనము జీవితంలో మన సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరించుకోగలిగే మార్గం ఏమైనా ఉందా? దుఃఖాన్ని శాశ్వతంగా తీసేసే విధానం ఏమైనా ఉందా? రోజు నిమిష నిమిషం ఆనందమే ఆనందంలో జీవించే మార్గం ఉందా? ఈ ప్రశ్నలు మీ అందరికీ వస్తూనే ఉంటాయి. తప్పకుండా ఉంది. అది ఎలా సాధ్యం? దానికి మన నిజస్వరూపం, మన గురించి మనం తెలుసుకుంటే మనమే ఆనంద స్వరూపులం అని గ్రహించి ఆ అనుభూతితో ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో అప్పుడు పూర్తిగా దుఃఖానికి దూరంగా ఉంటూ ఎప్పుడో ఎక్కడో చనిపోయాక కాదు, ఇప్పుడు ఇక్కడే జీవిస్తూ ఉండగా ఆనందంతో ఉండగలుగుతాం. సో దానికి మార్గం ఏంటి? అది ఎలా వీలవుతుంది? అది ఆత్మజ్ఞానం ద్వారా వీలవుతుంది. ఆత్మజ్ఞానం అన్నా సెల్ఫ్ నాలెడ్జ్ అన్నా మన గురించి మనం తెలుసుకోవటం. ఏంటి మన గురించి మనకి తెలీదా అంటే సత్యమైన మనం గురించి తెలియదు, యథార్థమైన మన గురించి తెలియదు. ఏదో కలగా పులకంగా మనం ఏంటో మనకి తెలుసు. అయితే ఆత్మజ్ఞానం వల్ల ఏమొస్తుంది? ఆత్మజ్ఞానం వల్ల స్వేచ్ఛగా సంతోషంగా భూమి మీద ఉండగానే స్వర్గ సుఖాలతో జీవించవచ్చు. ఆత్మజ్ఞానం వల్ల మనం ఏర్పరుచుకున్న అహంభావ పరిమితులు పూర్తిగా ముగుస్తాయి. అహంభావం నుంచి విడుదలే స్వేచ్ఛ. ఆత్మజ్ఞానం వల్ల దుఃఖం నుంచి పూర్తిగా బయటపడతాము. ఆత్మజ్ఞానం వల్ల అఖండమైన అనంతమైన శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగలుగుతాం. మరి ఇంత కాలం మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆనందం కోసం తెగ వెతుకుతున్నాము. బయట వస్తువులలో, బయట పరిస్థితుల్లో, బయట మనుషుల్లో, బయట వ్యవహారాలలో, బయట బాంధవ్యాలతో, కానీ ఎక్కడా దొరకట్లేదు మనకి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? అది బయట దొరకదు, మనలోనే ఉంది. ఎందుకంటే మన యొక్క స్వభావమే అది అని. మరి మన యొక్క స్వభావము స్వరూపము ఆనందమైతే నాకు తెలియాలి కదా, నేను అనుభవించట్లేదే అలాగా అని మీరు అడగచ్చు. ఎందుకు మనం అనుభవించట్లేదంటే మనం ఆత్మగా అసలు గ్రహించట్లేదు, ఆత్మగా వ్యవహరించటమే లేదు. సో మరి ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించే మార్గం ఏంటి? ఒకటే ఒక మార్గం, అది ఆత్మవిచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ. వేరే మార్గమే లేదు. మరి ఇంత గొప్ప విషయాలు మనకి ఎవరు ఎందుకు చెప్పలేదండి? చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఎవరూ చెప్పలేదు, మన టీచర్స్ చెప్పలేదు, మన విద్యాలయాల్లో కూడా సూచనప్రాయంగా కూడా మనకి చెప్పలేదు మనమేంటో, మన ప్రొఫెసర్సు చెప్పలేదు. ఎంతసేపు అందరూ కూడా విషయ జ్ఞానం మీదకే మన దృష్టిని ప్రసారింపచేసేటట్టే చేశారు. మనకి బోలెడంత విషయ జ్ఞానం ఉందండి. పుట్టినప్పటి నుంచి ఇదే విషయ జ్ఞానంలోనే మనం ఉన్నాము. దానికి తగినట్టు విషయానందాన్ని కూడా మనం అనుభవిస్తున్నాం. కానీ ఆ విషయానందం వల్ల తృప్తి రాదు. ఎందుకంటే అది పూర్తి శాశ్వతమైన ఆనందం కాదు, దుఃఖంతో కలిసి ఉన్న ఆనందం. సో ఆనందము దుఃఖము, సుఖము దుఃఖము రెండిటితో కలగా పులగమయ్యి ఉంటున్న విషయానందం. అయితే ఈ ఆత్మజ్ఞానానికి ఒకటే ఒక మార్గం అనుకున్నా. ఆ మార్గమే ఆత్మవిచారణ. ఆత్మవిచారణ ద్వారానే మనకి ఆత్మానుభూతి అవుతుంది. మరి ఏంటండి ఈ ఆత్మ అనేది మనకి తెలియట్లేదు, కనిపించట్లేదు? ఎందుకు? అది నిజంగా సూక్ష్మాతి సూక్ష్మమైనది, అగోచరమైనది. అది కంటికి ఇంద్రియాలకి కనపడదు. సో ఈ ఆత్మ అనేది మన తత్వము, మన స్వరూపము, కంటికి కనపడని, ఇంద్రియాలకు గోచరించని దాన్ని కంటికి కనపడే ఈ దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధుల నుంచి వేరు చేసి మనము అది అని మొదలు గ్రహించాలి. గ్రహించాక
ఆ ఆత్మదర్శనం చేసుకున్నాక ఆత్మగా ఉండాలి, ఆత్మే నేనుగా ఉండాలి. అప్పుడు ఆత్మే పరమాత్మ అని తెలుస్తుంది. అదే సెల్ఫ్ రియలైజేషను, గాడ్ రియలైజేషను అంటే. సో దీనికి మార్గం నేను చెప్పినట్టు ఆత్మవిచారణ. సో ఈ ఆత్మవిచారణ ఎలా చేయాలి? సో మనకి మంచి అవగాహన రావాలి. ఇదేంటంటే మనసుతో చేసే పని కాదు, ఆలోచనలతో చేసే పని కాదు. ఎప్పుడైతే చైతన్యం, శుద్ధ చైతన్యం, ఆత్మ తన మీద తనే ప్రసరింపమై కేంద్రీకృతమై అప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. ఈ అవగాహననే అసలైన ఆధ్యాత్మికత, మతాలకు అతీతమైనది. సో ప్రతి ఒక్కళ్ళు తమని తాము ఉద్ధరించుకోవాలి, ఆనందం పొందాలి, స్వేచ్ఛ పొందాలి, ప్రశాంతతలో ఉండాలి అని అనుకునే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఈ ఆత్మవిచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అంతేకాని ఏ దేవుడో ఏ గురువో మనకి ఆత్మజ్ఞానం ప్రసాదించుతాడు అనుకోవటం మన భ్రమ. ఇది ప్రతి మనిషి యొక్క జన్మ హక్కు, ఆత్మజ్ఞానం. అయితే మరి ఈ ఆత్మ కనపడట్లేదు, మనకి తెలియట్లేదు, దాని స్వరూపము స్వభావం అసలే తెలియట్లేదు. ఈ ఆత్మ ఎలా ఉంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఏ పానీయం చేసుకున్నా నీరుతోనే చేసుకుంటామండి. ఏ పానీయమైనా నీరు ముఖ్యమైన అంశం అందులో. కానీ దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ మిగతావి కలిసినప్పుడు, ఒక టీయో కాఫీయో నిమ్మరసమో ఆరెంజ్ జ్యూసో ఏదైనా కలిసినప్పుడు మనకి దాని టేస్ట్ నీరులాగా ఉండదు, క్లియర్గా నీరు మనకి కనపడదు, వీటన్నిటితో కలిసిపోయి ఉంటుంది. అలాగే మన సెల్ఫ్, మన ఆత్మ ఈ దేహంతో, మనసుతో, ఇంద్రియాలతో, బుద్ధితో పాకంలాగా కలిసిపోయి వాటికి శక్తినిచ్చి వాటిలో ఉండి వాటి ఆవల ఉండి సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వవ్యాపకంగా స్వప్రకాశంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం విచారణ ద్వారా ఆత్మని వేరు చెయ్యాలి. ఎలాగైతే పాలలో కనపడని వెన్న ఉంటుందో ఆ వెన్నని తీశాక మళ్ళీ ఆ పాలలో కలిపితే అది ఎలా కలవదో, అలాగే ఒకసారి మనం ఆత్మజ్ఞానం, ఆత్మవిచారణ ద్వారా తెలుసుకొని ఆత్మగా మనం వ్యవహరించటం మొదలు పెడితే మళ్ళీ ఎట్లా అయితే వెన్న పాలలో కలవదో అలాగే మనం దేహం అనే భ్రమ అసలు వచ్చే ప్రసక్తే లేదు. మనము ఆత్మగా వ్యవహరిస్తూ స్వార్థరహితమైన పనులు చేస్తూ జీవుడి పాత్రను పోషిస్తూ ఆనందంగా, దుఃఖానికి శాశ్వతంగా దూరంగా జీవించగలుగుతాం. అయితే ఈ ఆత్మవిచారణ ఎలా చేయాలి? ఆత్మవిచారణ ఎలా చేయాలి? ఈ కనపడని ఆత్మని కనిపించే వాటి నుంచి ఎలా వేరు చేయాలి? అసలు అది సాధ్యమా? దానికి మార్గం ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆత్మవిచారణకి మార్గం ఏంటి అంటే నేతి నేతి, నా ఇతి నా ఇతి, ఇది కాదు నేను, ఇది కాదు నేను అని విచారణ ద్వారా మనం విడదీయాలి. సో ఇప్పుడు ఇంతకీ ఈ ఆత్మ, మన స్వరూపం అసలు ఎక్కడుంది? మనకేం చెప్పారు? హృద్గుహలో ఉంది. దానిని పంచకోశాలు కప్పేసి ఉన్నాయి. దానికి అంటే నిజంగా ఈ ఆత్మని ఏదైనా కప్పేయగలుగుతుందా అంటే ఇవన్నిటినీ, ఈ పంచకోశాలని నడిపించేదే ఆత్మ, వెనక ఉండి నడిపించేది, దాంట్లో ఉండి నడిపించేదే ఆత్మ. కానీ దాన్నేమి కప్పలేవు. కానీ ఇవే కనిపిస్తున్నాయి మనకి, అది కనిపించట్లేదు. ఆత్మజ్ఞానము రావాలి అంటే విషయాకర్షణ తగ్గాలి. విషయాకర్షణ ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం తొందరగా అబ్బదు. ఈ విషయాకర్షణ ఎందుకు ఉంటుందండి? ఈ విషయాకర్షణ ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఈ బయట ప్రపంచము, ఈ విషయ జ్ఞానమే తెలుసు కాబట్టి ఆ విషయాకర్షణ ద్వారా మనం ఆనందాన్ని తెచ్చుకోవటానికి చూస్తున్నాము.
బయట విషయాల్లో, పరిస్థితుల్లో, సంఘటనలలో, మనుషులలో ఇందాక చెప్పిన విధంగా. సో ఈ విషయాకర్షణ పోవాలి అంటే మనసు నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండాలి. అయితే మనం చేసే ఈ పనులున్నాయి చూడండి, జపం చేసిన, స్తోత్రాలు చదివినా, పూజలు చేసినా, ధ్యానం చేసినా, ఈ టెక్నిక్స్, ఈ సాధనలు ఎందుకు పనికొస్తాయి అంటే మన మనస్సుని నిశ్చలంగా, నిలకడగా చేయడానికి, ఏకాగ్రతగా తీర్చిదిద్దటానికి మాత్రమే పనికొస్తాయి. అప్పుడు ఈ మనసు విషయాకర్షణ నుంచి దూరమయ్యి, ఈ మనసు నుండి ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనం చైతన్యాన్ని వేరు చేసి సాక్షిభావంతో దాన్ని ఎలా అయితే వేరు చేస్తామో అప్పుడు మనకి ఆత్మజ్ఞానానికి సిద్ధం, ఈ ఆత్మ విచారణ చేయటానికి సిద్ధం అవుతాం. సో ఈ ధ్యానము, జపము, క్రియాయోగము, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, కుండలిని యోగము, ఏది అయినా, ఏ సాధన అయినా మనల్ని ప్రిపేర్ చేయటానికి, దేనికి సంసిద్ధుల్ని చేయటానికి, ఆత్మ విచారణకి, ఆత్మ జ్ఞానం వైపుకి దృష్టి పెట్టేటట్టు చెయ్యటానికి మాత్రమే. అయితే ఈ ఆత్మ హృద్గుహలో ఉంది. దానికి ఈ 5 పొరలు, అజ్ఞానం అనే పొరలు, అంధకారం అనే పొరలు దాని చుట్టూ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు ఆత్మని ఎలా వేరు చేద్దాం? ఈ 5 పొరల్ని ఇలా చూడొచ్చు మనం. 1 స్థూల శరీరం, 2వది ఇంద్రియాలు, 3వది ప్రాణం, 4 మనస్సు, 5 బుద్ధి. అయితే విచారణ ఎలా చేయాలి? వీటన్నిటితో కలిసి ఉంది ఆత్మ. మన గురించి మనకెందుకు తెలియట్లేదంటే అది ఇది మనమే అనుకుంటున్నాం. దేహేంద్రియాలు నడిపించే ఆత్మ, ఈ మనోబుద్ధులు, ఇవన్నీ కలిసి మనమే అనుకుంటాం. సో ఇప్పుడు విచారణ మనము శరీరంతో మొదలు పెడతాం. మొదటి పొరతో. శరీరం చాలా స్థూలమైనది, దానికి ఒక రూపం ఉంది, దానికి ఒక ఆకారం ఉంది. అదే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది, దానికి రూపం లేదు, ఆకారం లేదు. ఈ శరీరాన్ని మనం తయారు చేసుకున్నామా? లేదు. అది తల్లి గర్భంలో తయారైంది. దానికి పుట్టుక ఉంది, అది అప్పుడు నశిస్తుంది. మరి ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. అలాంటిది అప్పుడు శరీరం, ఆత్మ ఒకటే ఎలా అవుతాయి? అవటానికి వీల్లేదు. సరే, మన అనుభవం ఏం చెప్తుందో తెలుసుకుందాం. శరీరం నాది అంటాం కానీ నేను శరీరం అనము. మనం ఎలా అయితే ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటాం, ఆ కుక్క నాది అంటామే కానీ నేను కుక్క అనము. పెరట్లో మొక్కలు పెంచుకుంటాము, ఈ మొక్క నాది, నేను పెంచాను, నేను పోషించాను అంటాం కానీ ఆ మొక్క నేను అనము. అలాగే ఈ శరీరం నాది కావచ్చు, దీన్ని నేనే పోషిస్తున్నాను, దీనికి యజమానిని నేనే, కానీ నేను శరీరం కాదు. ఎందుకంటే అది వేరు, నేను వేరు. ఇప్పుడు యుక్తితో చూద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక కుర్చీ కనిపిస్తుంది, నా శరీరం కనిపిస్తుంది. నేను కుర్చీని చూస్తున్నాను. సో చూడబడేది, చూసేది వేరు కదా. అవి రెండు ఒకటే ఎలా అవుతాయి? ఇప్పుడు మీరు నన్ను స్క్రీన్ మీద చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు. నేను చూడబడుతున్నాను, మీరు చూస్తున్నారు. రెండు ఒకటి కావు కదా. అలాగే మనం మన శరీరాన్ని చూస్తున్నాం కాబట్టి మనం శరీరం అవ్వం కదా. ఇలాగా విచారణ చేసి మొదటి పొరని తొలగించుకోవాలి. ఇక రెండో పొర ఏమిటది? ఇంద్రియాలు. ఇంద్రియాలు మనకి ఎన్ని ఉన్నాయండి? 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. మనసు చెప్పినట్టు కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? బయట నుంచి విషయాలన్నీ మనసుకి అందిస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు కర్మలు చేస్తూ ఉంటాయి. సో ఈ ఇంద్రియాలు 10, నేను ఒక్కడిని. సో అది నేను ఒకటి ఎలా అవుతాను? పోనీ యుక్తితో చూద్దాం. కళ్ళు చూస్తాయి, చెవులు శబ్దాలు వింటాయి, కాళ్ళు మన ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్తూ ఉంటాయి. ఇవన్నిటినీ నేను చూస్తున్నాను కదా, ఇవి నేను ఎలా అవుతాయి?
ఇవి నాకు పనిముట్లు. మనం ఎలా అయితే ఒక పుస్తకం రాయాలనుకోండి, మనకి పనిముట్లు కావాలి. ఒక పుస్తకము, ఒక పెన్ను, ఒక సిరా, లేకపోతే ఇప్పుడు కంప్యూటరు, ఇవన్నీ, పేపరు. ఒక వంట చేయాలనుకోండి, మనకి పొయ్యి కావాలి, వంట సామాన్లు కావాలి, నూనె కావాలి, ఇవన్నీ పరికరాలు మనకి. ఒక కుర్చీ చేయాలంటే అలాగే చెక్క కావాలి, సుత్తి కావాలి, రంపం కావాలి, ఇవన్నీ పరికరాలు. అలాగే ఈ ఇంద్రియాలు మనకి పనిముట్లు, మనం వాడుకోవటానికి ఉన్నాయి. ఈ జన్మించాక ఇక్కడ జీవించటానికి కావలసిన పనిముట్లవి. సో అవి నేను కాదు. పోనీ అవే నేనంటే, ఇప్పుడు కన్ను పోయిందనుకోండి, నేను పోతున్నానా? నేను పోవట్లేదు కదా. కాలు పోయిందనుకోండి, నేను పోతున్నానా? నేను ఉంటున్నాను కదా. సో నేను వేరు, ఇంద్రియాలు వేరు. సో ఇలాగా విచారణ చేసి రెండో పొరని తొలగించేయాలి. ఇంకా మూడో పొరకొద్దాం. ప్రాణం. ప్రాణము మనకి ఈ దేహాన్ని, ఇంద్రియాన్ని నడిపించే శక్తినిచ్చేది ప్రాణం. ఈ ప్రాణం కూడా జడమైంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వాయువు నుంచి వస్తుంది ప్రాణశక్తి. మనం దీన్ని కూడా గమనిస్తున్నాం కదా, శ్వాసక్రియని గమనిస్తున్నాం కదా, మనం గాలి పీల్చుకోవడం, గాలి వదలటం అన్నీ గమనిస్తున్నాం. అది మనం కాము. సో మనము ప్రాణము ఒకటి కాదు. సో మూడో పొర కూడా అలా తొలగించుకోవాలి. ఇంకా నాలుగో పొర మనస్సు. మనస్సు గురించి మనం ఏమంటూ ఉంటాము? ఇవాళ నా మనసు చాలా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఆర్ ఇవాళ బాధగా ఉంది, ఇప్పుడు నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఎట్టెట్టో పోతుంది. సో అది నేను ఎలా అవుతాము? మనం మనసుని గమనిస్తున్నాం కదా, మనసులోంచి వచ్చే ఆలోచనల్ని గమనిస్తున్నాం. సో అది మనము ఒకటి కాదు, ఒకటి అవ్వలేము. మనం మనసుతో ఉన్నాము. ఆ మనసుని మనం వాడుకోవాలి. మనకు కావలసినట్టు వాడుకోవటానికి మనసు ఉందే కానీ మనసు మనం కాదు, ఆలోచనలు మనం కాదు, భావాలు మనం కాదు. సో ఇలాగా నాలుగో పొరను తొలగించుకోవాలి. ఐదో పొర బుద్ధి. బుద్ధిలో ఏం కోరికలు ఉన్నాయో తెలుస్తున్నాయి కదా, దానివల్ల ఏం ఆలోచనలు దారితీస్తున్నాయో మనం గమనిస్తున్నాము. సో బుద్ధి మనము వేరు. సరే, ఇంకొక విధంగా మనము అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనము జాగ్రత్త అవస్థల్లో ఉన్నాం. అప్పుడు దేహేంద్రియాలు, మనోబుద్ధి అన్నీ కూడా ఈ పని చేస్తూ ఉంటాయి. మనం నిద్రపోయాం. స్వప్నంలో వెళ్ళినప్పుడు స్వప్న ప్రపంచం, మన శరీరం తొందరగా అలసిపోయి ఏమి పని చేయకుండా ఉంటుంది. మనసు తొందరగా అలసిపోదు కాబట్టి అది మళ్ళీ దాని స్వప్న ప్రపంచము, దాని మన్ని కూడా తయారు చేసి అది ఉంటుంది. సరే, మనోబుద్ధి పనిచేస్తున్నాయి స్వప్నంలో. గాఢ నిద్రలో మనకి మనోబుద్ధి ఏమీ పనిచేయట్లేదు, శరీరం కూడా పనిచేయట్లేదు. మరి మనం ఒట్టి జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలోనే ఉన్నామా అండి? గాఢ నిద్రలో లేమా మనము? మనోబుద్ధి, శరీరాలు, దేహము, ఇంద్రియాలు ఏమీ లేకుండా కూడా మనం నిద్రపోయినట్టు మనం ఉన్నామా లేదా? ఎందుకంటే పొద్దున్నే లెగిసి హాయిగా నిద్రపోయాం అంటాం కదా. సో మనం ఉన్నాము. సో మనము, ఈ మనసు, ఈ బుద్ధి వేరు, మనము అది ఒకటి కాదు. ఇలా విచారణ చేస్తూ ఈ పొరని తొలగించుకోవాలి. మన చైతన్యము ఈ స్థూల శరీరాన్ని, ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, ప్రాణాన్ని నడిపిస్తున్నది అని మనం తెలుసుకోవాలి, మనం గ్రహించుకోవాలి. సరే, ఇప్పుడు ఇది బాగుందండి, ఈ 5 పొరలు తొలగిపోయాయి, మరి ఆత్మ ఇది కనపట్లేదే, దీంతో ఎట్లా ఐక్యం అవ్వాలి, దీంతో ఎలా ఉండాలి అంటే అది మరి మనకి కళ్ళకు కనిపించేది కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైంది. ఇలా విచారణ ద్వారానే, ఆత్మ విచారణ ద్వారానే దాన్ని తెలుసుకోగలుగుతాం. వేరే మార్గమే లేదు దీనికి. మీరు ఇంకా దీనిలో లోతుగా విచారణ చేయాలనుకోండి, అసలు నిరంతరము, అసలు ఏ విరామం లేకుండా మనము ఈ సత్యాన్వేషణ కోసం, ఈ సత్యమైన నేను గురించి తెలుసుకోవటమే మన గోల్, మన లక్ష్యంగా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో, నిరంతరము దాని మీద దృష్టి పెడతామో, ఈ విచారణ ద్వారా మనని తప్పకుండా మనం తెలుసుకోగలుగుతాం, మనని తప్పకుండా మనం ఉద్ధరించుకోగలుగుతాం. ఆత్మ విచారణ తప్ప వేరే మార్గమే లేదు మనం తెలుసుకోవాలంటే. అయితే ఇప్పుడు ఇంకా మీరు లోతుగా విచారణ చేయాలనుకోండి, మనకు ఆల్రెడీ సాలిడ్గా ఈ విచారణ గురించి బాగా ఉపనిషత్తులలో చెప్పి ఉన్నారండి. సో ఇప్పుడు మనకి 4 వేదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 4 వేదాలలో ఒక్కొక్క వేదాన్ని 4 భాగాలుగా విభజిస్తే
మొదటి భాగం సంహిత అంటాం, రెండో భాగం బ్రాహ్మణ, మూడోది అరణ్యక, నాలుగోది ఉపనిషత్. అస్సలు ఎసెన్స్, మొత్తం ఎసెన్స్, వేదం యొక్క ఎసెన్స్ ఆ ఉపనిషత్తులో, వేదాంతంలో ఉంటుంది. సో అలాగా ప్రతి వేదం కూడా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో మీరు ఇంకా లోతుగా విచారణ చెయ్యాలంటే మహావాక్య విచారణ చేయాలి. సో ఈ మహావాక్యం ఏంటి అంటే ప్రతి వేదం నుంచి మనకి ఉపనిషత్తుల ద్వారా వచ్చిన వాక్యం. సో ఒక 4 మహావాక్యాలు ఉన్నాయి. మొదటి మహావాక్యం అది ఉపదేశ వాక్యం. గురువు శిష్యుడికి చెప్పిన ఉపదేశం. తత్వమసి, ఉద్దాలకుడు శ్వేతకేతుకి నేనెవరో తెలుసుకోవాలనుంది, అసలు నేనేంటి, ఆత్మతత్వం ఏంటి అంటే గురువు 11 సార్లు తత్వమసి 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 శ్వేతకేతు అని చెప్పాడు. నువ్వే అది, నువ్వే ఆత్మవు, నువ్వే ఆనంద స్వరూపుడవు, శుద్ధ చైతన్యానివి, నీకు చావు లేదు, పుట్టుక లేదు, నీకు రూపం లేదు, ఆకారం లేదు, నిర్వికారుడివి, నువ్వు నిరామయుడివి, నిరాలంబుడివి, ఎవరి మీద ఆధారపడే అవసరమే లేదు, ఎవరి ఆశ్రయం తీసుకునే అవసరమే లేదు, నీకు స్వప్రకాశుడివి అని ఎప్పుడైతే ఈ ఉపదేశ వాక్యం, ఇది మొదటి మహావాక్యం ఉపదేశ వాక్యం. సో ఈ విచారణ మనకి సామవేదంలో చాండోగ్యోపనిషత్తులో ఉంది. దీని వివరణ మీరు ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఆ ఉపనిషత్ని బాగా క్షుణ్ణంగా చదివి దాన్ని మళ్ళీ మీ స్వవిచారంలోకి తీసుకొచ్చి మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు రెండో మహావాక్యం ఉంది, ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే అసలు ఈ బ్రహ్మతత్వం అంటే ఏంటి, ప్రజ్ఞానమే బ్రహ్మ, మన ఆత్మనే పరమాత్మ అని చక్కగా లక్షణ వాక్యం అంటారు. ఇది అంటే దాని లక్షణాలు, ఆ ఆత్మ లక్షణాలు, ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు, దాన్ని పూర్తిగా వివరించిన మహావాక్యం. ఇది మీకు ఐతరేయ ఉపనిషత్తులో ఋగ్వేదంలోంచి మీకు దాన్ని వివరణ ఉంది. సో మహావాక్య విచారణకు కూడా మీరు వెళ్ళవచ్చు. మూడో మహావాక్యం ఏంటి, అయం బ్రహ్మాత్మ. ఇది సాక్షాత్కార వాక్యం. అంటే ఇప్పటికి ఫస్ట్ ఏమో ఉపదేశం, తర్వాత ఏమో దాని లక్షణం తెలుసుకున్నాం, దాని తర్వాత ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం చేసుకొని నేనే బ్రహ్మ అని తెలుసుకోవటం. సో ఇది మనకి మాండూక్యోపనిషత్తులో ఇది వివరంగా దీని గురించి విచారణ మనకి తెలుస్తుంది, అథర్వణ వేదం నుంచి వచ్చిన దాంట్లో నుంచి. నాలుగో మహావాక్యం అహం బ్రహ్మాస్మి. అంటే ఇక ఫైనల్, ఇది అనుభవ వాక్యం. ఇక నేనే ఆత్మను, నేనే బ్రహ్మను, ఆత్మే పరమాత్మ అని పూర్తిగా అంతా ఒకటే అనే అద్వైత స్థితికి తీసుకొచ్చే మహావాక్యం ఇది. సో అహం బ్రహ్మాస్మి అనేది బృహదారణ్యక ఉపనిషత్తులో మనకి యజుర్వేదంలో ఉంది. సో ఈ 4 మహావాక్య విచారణ చేస్తే ఇంకా బాగా మీరేంటో మీకు దారి, మీ విచారణకి బాగా బలం వస్తుంది. సరే, అసలు మనం ఎందుకు ఇలాగా అసలు ఈ ఆత్మ విచారణ చేయట్లేదు, ఆత్మజ్ఞానం తెలుసుకోవట్లేదు, ఆత్మగా వ్యవహరించట్లేదు, ఆత్మగా అనుభూతి పొందట్లేదు, ఆత్మానుభూతి ఎందుకు పొందట్లేదు? మనకి చాలా మటుకు అసంతృప్తి, తర్వాత ఏదో కావాలని కోరిక, కాంక్ష, మోహం అనే వాటితో, ఈ 5టితో సతమతమవుతూ ఉంటాం. మోక్షం అంటే ఏంటండి? మోహక్షయమే మోక్షం. మోక్షం అంటే ఏదో ఆకాశంలో లేదు, ఏ కైలాసంలో లేదు, ఏ వైకుంఠంలో లేదు, ఏ చనిపోయాక రాదు. మోహక్షయమే మోక్షం. ఈ 5 లక్షణాలు ఎప్పుడైతే మనిషికి లేకుండా పోతాయో తను ఆత్మ అని తెలుసుకొని ఆత్మగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడు పిల్లలు ఉన్నారు.
సో ఈ 5 ఎక్కడున్నాయండి అసలు? బయట ఉన్నాయా? లోపలున్నాయా? ప్రపంచం ఎక్కడుంది? ఇదంతా విచారణ చెయ్యాలి. ప్రపంచం ఎక్కడుంది? ఎన్ని ప్రపంచాలో, శరీరాలని బట్టి ప్రపంచాలు. స్థూల శరీరానికి స్థూల ప్రపంచం, సూక్ష్మ శరీరానికి సూక్ష్మ ప్రపంచం, స్వప్న ప్రపంచంలో స్వప్నాలు, కారణ శరీరానికి కారణ ప్రపంచం. ఇప్పుడు మనకు కనపడే, కంటికి కనపడే ఈ ప్రపంచం, స్థూల శరీరంతో ఉండే ప్రపంచంతో మనం ఆడుకుంటున్నాం, విషయాలతో ఆడుకుంటున్నాం. చిన్న పిల్లవాడు, 1 సంవత్సరం పిల్లవాడు, 2 సంవత్సరాల పిల్లవాడు ఎలా అయితే బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడో, ఆ బొమ్మలు కనపడపోతే ఎలా ఏడుస్తూ ఉంటాడో, కొంచెం పెద్దగా ఇంకో కొంచెం పెద్ద బొమ్మలు, కొంచెం పక్కన అమ్మ ఉండాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉండాలి, మనుషులు ఉండాలి. అలాగే మనం కూడా వయస్సుకి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు శరీరానికి వచ్చినాయే కానీ ఇంకా మనం ఆ 1 సంవత్సరం పిల్లోడి తత్వమే. మనం ఇంకా ఈ విషయాలతో ఆడుకుంటూ ఏడుస్తూ ఉన్నాం. ఏడుపు అంటే మనకి అలా పిల్లవాడి ఏడుపు కాదు, కానీ కాంక్ష. ఇది చాలదు, ఇది చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఏడుపు మనది. సో పుట్టినప్పటి నుంచి మనకి కొన్ని వాసనలు ఉంటాయి. ఈ వాసనల వల్లే ఈ విషయాకర్షణ. ఆ వాసనలన్నీ ఖర్చు అయితే కానీ మనం స్వేచ్ఛగా ఆత్మ గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా రాదు మనకి. మామూలుగా మనం బయట ప్రపంచంలో ఈ విషయాలలో ఎందుకు ఇంత మనం నిమగ్నులమై ఉన్నాము? ఏది చేసినా మనం ఆనందం కోసమే. కానీ మనకు ఒకటి తెలియట్లేదు, శాశ్వతమైన ఆనందం కావాలి, కానీ అశాశ్వతమైన ఆనందాని కోసం కాంప్రమైజ్ అయిపోతున్నాం. బయట మనం మన మీద కాకుండా బయట పరిస్థితుల మీద కానీ, విషయాల మీద కానీ, పాత్రల మీద కానీ, మనుషుల మీద కానీ ఆధారపడితే అది మనకి శాశ్వతమైన ఆనందం రాదు. ఎందుకంటే ఏ మనిషి అయినా, మనని ప్రేమించే మనిషి మనని ద్వేషించగలడు, మనని ఇష్టపడే వాళ్ళు మనని కష్టపెట్టచ్చు. ఇవి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మన స్వరూపం తెలుసుకొని, మన స్వరూపంలోనే ఆనందం ఉంది అని తెలుసుకొని, ఆ ఆనందంలో నిలకడగా స్థిరత్వంగా ఉండటంలోనే శాశ్వతమైన ఆనందము, సమస్త దుఃఖాలు కంప్లీట్గా నాశనం అవుతాయి. ఈ దేహేంద్రియాలు మనోబుద్ధుల వల్ల ఇవన్నీ నేనే అని, అతలాతుతం అయ్యే వాణ్ణి అని అనుకుంటున్నాం. కాబట్టి ఈ దుఃఖాలు, ఈ బాధలు. నేను ఏ కోరిక లేనటువంటి వాడిని, ఏ దుఃఖం లేనటువంటి వాడిని, ఏ భయాలు బాధలు లేనటు వాణ్ణి, నేను శుద్ధ చైతన్యాన్ని. ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో ఇంకా మనకి ఆ దేహం, ఇంద్రియాలకి, మనసుకి ఉండే బాధలేవి మనని అంటవు. అవి మన పరికరాలుగా, మన వస్తువులుగా మనం కావలసినప్పుడు వాటిని వాడుకుంటామే కానీ వాటి మీద మనం ఆధారపడము, మన మీదే మనం ఆధారపడతాము. సో ఇది అంతా తెలుసుకున్నాక మనం ఆత్మతత్వాన్ని తెలిసి, ఆత్మని గ్రహించి, ఆత్మానుభూతిలో ఉంటూ, ఆత్మగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఆత్మే పరమాత్మని తప్పకుండా గ్రహిస్తాం. అయితే మరి ఇవాళ కొంచెం మనం ఈ ఆత్మవిచారణ, ఆత్మజ్ఞానము, మహావాక్య విచారణ గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత ఏవేవి మనని ఇబ్బందులు పెడుతున్నాయి, ఏ విషయాలు మనని ఇబ్బందులు పెడుతున్నాయి, ఈ విషయాకర్షణకి గురి చేస్తున్నాయి, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి అనే విషయాలు మనం విచారణ ద్వారా తెలుసుకోవాలి. ఎంతసేపు అసత్యమైన నేనుతో కలిసి ఆ భ్రాంతితో, భ్రాంతిగతమైన దేహంతో, తర్వాత మాయా సాంగత్యమైన ఈ దేహేంద్రియాలతో, మాయాపూరితమైన వీటితో కలిసి అసత్యమైన నేనుని నేను అనుకుంటున్నాము, సత్యమైన నేను అనుకోవట్లే. ఈశ్వరుడు కనపడట్లేదు, ఎప్పుడూ ఉండేది సత్యమైనది కనపడట్లేదు మనకి. ఈ ప్రపంచం లేనిది కనిపిస్తుంది మనకి. సో ఆధారం ప్రధానమైనది అప్రధానం చేసేసాము, అప్రధానమైనది ప్రధానం చేసేసాం. దీనితోనే మనకి వచ్చే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దుఃఖాలు. సో మనం ఆత్మజ్ఞానం, మన గురించి మనం తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఆత్మజ్ఞానం లేని జీవితం చాలా దుర్భరం. సో మనమందరం కూడా ఆత్మజ్ఞానులు అవ్వాలి, ఆత్మగా వ్యవహరించాలి,
అప్పుడు మనము ఈ పుట్టి ఉండగానే జీవన్ముక్తులుగా, స్వేచ్ఛగా, సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఈ పాత్రను, జీవుడు అనే పాత్రను చక్కగా పోషిస్తాము. మనం జీవులము, మనం ప్రాణులము అనుకున్నప్పుడే బాధలు, కానీ మనం ఆత్మగా వ్యవహరిస్తూ జీవుడి పాత్రను బాగా పోషిస్తే మనం మనలోనే అసత్యమైన నేను, సత్యమైన నేను ఉన్నాయి కలిసి. సో ఈ అసత్యమైన నేనుని కానీ నేతి ద్వారా తీసేసి సత్యమైన నేనుని తెలుసుకొని, దాన్ని దర్శనం చేసుకొని, దాన్ని గ్రహించి ఒక్కసారి అనుభూతి పొందాక దానిలాగే మనం వ్యవహరిస్తాము. సో ఇవాళ మీరందరూ కూడా ఆత్మజ్ఞానులు అవ్వాలనే కోరికతో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను.